ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గత వారమంతా మమ్మలను ఆరోగ్యాన్నిచ్చే రెక్కల చాటున కాచి కాపాడి ఉన్నావు, సజీవుల లెక్కలో ఉంచావు. మమ్మలను మేము నీ పాద సన్నిధిలో సమర్పించుకునేలాగున మరి ఒక తరుణాన్ని ఇస్తున్నావు. నీకు వందనాలు. దివ్యమైనటువంటి నీ వాక్యపు వెలుగులో మేము పయనించులాగున మాలో ఉన్న అంధకారమును తొలగించమని, వినే చెవులను, గ్రహించే జ్ఞానాన్ని, అనుసరించే మనస్సును మాకు ప్రసాదించమని మా ప్రభును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నిన్ను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన సంఘమా, విశేషమైనటువంటి పాఠ్యభాగాన్ని ఈ పూట మనము కలిగి ఉన్నామని తృప్తి చెందాలి. అందరికీ కంఠోపాఠంగా చిన్నపిల్లలను, సండే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలను అడిగిన ఈ విషయాలు తెలియజేస్తారు. క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి 3 ఉపమానాలు, అందులో 2 మనం చదువుకున్నాం. మొదటి 2 ఉపమానాలు మనము చదువుకున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయము, అందులో సువార్తికుడు యేసుప్రభు వారు చెప్పినటువంటి ఫలాన్ని 3 ఉపమానాలు ఇక్కడ పొందుపరిచి ఉన్నాడు. ఒకదాని వెంబడి ఒకటి. ఏమిటి ఆ 3 అని అంటే, తప్పిపోయినటువంటి గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోవడము, నాణ్యాలలో ఒక నాణ్యాన్ని పోగొట్టుకోవడం, కొడుకులలో ఒక కొడుకుని పోగొట్టుకోవడం. ఈ 3 పోగొట్టుకోవడం అనేటువంటి విషయాలు సంఖ్యాపరంగా చూసినట్లయితే వరుసగా 100, 10, 2. 100 గొర్రెలు, 10 నాణేలు, 2 కొడుకులు. అదేవిధంగా సంఖ్యాపరంగా చూసినట్లయితే 1, 1, 1. 100లో 1 తప్పిపోయింది, గొర్రె. 10 నాణాల్లో 1 నాణ్యం కనిపించకుండా పోయింది. 2 కొడుకుల్లో 1 కొడుకు తప్పిపోయాడు, లేకపోతే తనను తాను పోగొట్టుకున్నాడు. తప్పిపోవడం అంటే పిల్లలు తప్పిపోతారు, అది వేరే సంగతి కదా. ఎగ్జిబిషన్కి వెళ్ళామనుకోండి, పిల్లల్ని చేతుల్లో గట్టిగా పట్టుకుంటాం, లేకపోతే ఆ జనాల్లో ఎక్కడో చోట ఆ బొమ్మలు అవి చూసి ఏదో చూసి ఆగిపోతారు. ఇంకంతే, మళ్ళీ వాళ్ళని వెతుక్కోలేక కొంతమంది తప్పిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే ఛాన్స్ అని చెప్పేసి మరి దుర్మార్గంగా ఆలోచించేవాళ్ళు వాళ్ళని మాయం చేసేస్తారు. కాబట్టి ఎవరు తప్పిపోతారు? చిన్నపిల్లల్ని అమాయకంగా ఒకవేళ పక్కనున్న వాళ్ళని ఏడుచుకుంటూ అడుగుతారు, అమ్మ నాన్నలు తప్పిపోయారండి అని అంటారు. వాళ్ళకి చెప్పడం చేత కాదు. ఎవరు తప్పిపోయారు? చిన్నపిల్లలు తప్పిపోయారా, తల్లిదండ్రులు తప్పిపోయారా? ఇద్దరూ తప్పిపోయారని అనుకోవాలి కదా. చిన్నతనంలో పాస్టర్ గారి చెల్లెలు అలాగే త్రుటిలో తప్పిపోయింది. కొంతసేపు తప్పిపోయి ఏడ్చుకుంటూ పక్కన వాళ్ళని అడుగుతూ ఉంది, మా అమ్మ నాన్నలు తప్పిపోయారండి అని. మన ఆలోచన కూడా అలా ఉంటుంది. ఎవరు తప్పిపోయారో గ్రహించే జ్ఞానం లేదు. మొంగమూరి దేవదాసు గారు ఇంత బ్రహ్మాండమైనటువంటి పాట, అందులోనూ భాషతో కూడినటువంటి పాట, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయన. మనం తెలివితేటలతో ఆలోచిస్తాం, తల్లిదండ్రులు తప్పిపోయారు అనుకుంటాం. నిజానికి తప్పిపోయింది ఎవరు? నువ్వే తల్లిదండ్రుల
సన్నిధానంలో, దేవుని సన్నిధానంలో ఉండకుండగా లోకాశలకు ఆకర్షితురాలవై తప్పిపోయావు. నీ జ్ఞానం ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు తప్పిపోయారు అన్నట్లుగా ఉంటుంది. అది ఈరోజు మనం ఇక్కడ నేర్చుకునే పాఠంలో ఒక విషయము. అసలు విషయం ఏమిటి అని అంటే, ఎందుకు ఈ 3 ఉపమానాలు అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ఒక సమస్య వచ్చింది. దాన్ని ఆయనే పరిష్కరించుకోవాలి, మాటలతో పరిష్కరించుకోవాలి. ఎవరి ద్వారా ఈ సమస్య వచ్చిందో వాళ్ళకి బుద్ధి వచ్చేలాగున చెప్పాలి. అంటే చక్కగా ఈ కథల రూపంలో ఈ 3 ఉపమానాలతో వాళ్ళని ఆలోచింపచేసేలాగా, వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా ఈ 3 కథలు చెప్పాడు. అందులో మొదటిది 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయింది. రెండవది 10 నాణేలలో 1 నాణ్యం కనిపించకుండా పోయింది. మూడవది 2 కొడుకుల్లో 1 కొడుకు చేజారిపోయాడు. ఎందుకు ఇది చెప్పవలసి వచ్చింది? ఎందుకు అని అంటే, క్రీస్తు ప్రభువారు ఎలా పడితే అలా ఉంటున్నాడు. క్రీస్తు ప్రభువారు పెద్ద మనిషి, హుందాగా ఉండాలి. ప్రజలందరూ కూడా ఎంతోమంది వెంట పడుతూ ఉన్నారు. ఈయనలో ఉన్నటువంటి విశేషాన్ని బట్టి దాన్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయట్లేదు. ఎవరు భక్తి కలిగినటువంటి కొంతమంది, నిష్ఠ కలిగినటువంటి కొంతమంది యేసుప్రభు వారిని చూసి చిరాకు పడుతున్నారు, సణుక్కున్నారు అనే మాట మనం చదువుతాం. సణుక్కుంటున్నారు యేసుప్రభుని. ఏంటి ఈయన ఇంత చీప్గా ఉంటున్నాడేంటి అన్నట్లుగా వాళ్ళకి ఇష్టం లేనిటువంటిది చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. వీళ్ళేమో నిష్ఠగా చక్కగా మంచిగా భయభక్తులతో పద్ధతిగా ఉండేటువంటి వాళ్ళకి యేసుప్రభువారు ఇంత చీప్గా ఎందుకు ఉంటున్నాడని వాళ్ళకి బాధ. బయటికి చెప్పలేరు, సణుక్కుంటూ ఉన్నారు. ఇంత చీప్గా ఉంటున్నాడంటే ఏమిటది, ఏ రకంగా చీప్గా ఉంటున్నాడో అని అంటే, సుంకరులతోనూ పాపులతోనూ కలిసిపోతున్నాడు. చక్కగా ఫ్రెండ్లీగా ఒక మిత్రుడిలాగా వాళ్ళతో కలిసిమెలిసి చట్టాపట్టా వేసుకుంటున్నట్టుగా ఉంటున్నాడు. తేడా చూపించడం లేదు. మాకు వాళ్ళకి తేడా లేదా? మేము పద్ధతి ప్రకారంగా నిష్ఠగా ఉంటాము, మడిగట్టుకొని ఉంటాము, అది చేస్తాం ఇది చేస్తాం. వీళ్ళేమో రోడ్ బేవర్సు, సమాజంలో వీళ్ళకి గుర్తింపు లేదు, మర్యాద లేదు. ఎవరు కూడా వీళ్ళకి మనస్ఫూర్తిగా మర్యాదనివ్వరు. వసూలు రాజాలాగా అడ్డకోలుగా డబ్బులు సంపాదించేస్తూ ఉంటారు సుంకరులు. ఈ పాపులు అంటారా? పాపులు అనే మాటకి మరి కొన్నిసార్లు మీకు వివరిస్తాను. మరి అది ఎంతసార్లు మరి గుర్తుంటారో తెలియదు. పాపులు అంటే మురికివాడల్లో నివసించేటువంటి చదువు సంధ్య లేనిటువంటి వారని ఆ రోజుల్లో పాపులని పిలిచేవారు. మురికివాడ ప్రజల్ని పాపులని పిలిచేవారు. అంతేగాని అందరూ పాపులే. వీళ్ళేంటంటే మిగతా వాళ్ళ దృష్టిలో చెడ్డగా ఉండేటువంటి వాడు ఎవరా అంటే ఈ మురికివాడల్లో ఉన్న వాళ్ళే. వాళ్ళు ఎలా పడితే అలా తాగుతారు, రోడ్డు మీద తిరుగుతారు, బూతులు ఆడతారు, చేతిలో 4 డబ్బులు పెట్టుకోరు, ఎప్పుడు డబ్బులు అప్పుడు వృధాగా ఖర్చు చేసేస్తారు. ఇలా రకరకాల లక్షణాలను బట్టి వాళ్ళను చేదరించుకుంటారు. ఇంకా చేదరించుకుంటూ వాళ్ళకు పెట్టినటువంటి పేరు ఏమిటంటే పాపులు. వీళ్ళతో కలిసిపోతున్నాడు. ఏం తేడా లేకుండా మాతో ఎలాగుంటాడో అన్యోన్యంగా వీళ్ళతో కూడా అలాగే ఉంటున్నాడు. ఏంటిది ఇంత చీప్గా ఉంటున్నాడో, బాలేదు అని వాళ్ళ దృష్టిలో క్రీస్తు ప్రభువారికి ఎంత గౌరవం ఇస్తూ ఉన్నాడో అది క్రీస్తు ప్రభువారు మెయింటైన్ చేయలేకపోతున్నాడు. అంటే ఎవరి ప్రకారంగా మనం జీవించాలి, పలానా వాళ్ళ కోసము పలానా విధంగా మనం మెయింటైన్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది లోకం తీరు. కానీ దైవికమైనటువంటి లక్షణాలు, ప్రవర్తన అవి భిన్నంగా ఉంటాయి. అది గమనించి బుద్ధి ఉండదు, మనకు జ్ఞానం ఉండదు. జ్ఞానం అందుకనే ఎలా పడితే అలా ఆలోచిస్తాం. దైవికంగా ఆలోచించడం చేత కాదు, మనకు తప్పిపోతూ ఉంటాం.
ఆలోచన విషయంలో తప్పిపోతూ ఉంటాము. వాళ్ళని ఇక్కడ ఎవరైతే సణుక్కుంటున్నారో వాళ్ళకి బుద్ధి రావాలి. వాళ్ళని చులకన చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఓ పద్ధతిగా ఉంటున్నారు, భయభక్తులతో ఉంటున్నారు, నిష్ఠగా ఉంటున్నారు. మరి కానీ తప్పైనటువంటి భావన ఎదుటి వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. వాళ్ళలో ఉన్నటువంటి ఈ చెడు లక్షణాలు పోయేలాగున మనం బుద్ధి మాటలు చెప్పాలి, ప్రయత్నాలు చేయాలి. అది లేదు. అది ఒక బురదలో రాయేస్తే మళ్ళీ మన మీదకే వస్తుంది అనే స్వభావంతో దూరంగా ఉంటున్నారు. వాళ్ళకి మురికివాడలో ఉన్నటువంటి మురికివారికి క్రీస్తు ప్రభు వారు అలా కాదు కదా. పంకజము తెలుసు కదా, బురదలోనే ఉంటాడు, మట్టి అంటుకోదు. ఆయన తీరది, ఆయన లక్షణాలు అవి. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు వారు వీళ్ళకి బుద్ధి వచ్చేలాగున వాళ్ళు అర్థం చేసుకునేలాగా, వాళ్ళేమి కించపరిచేలాగా కాకుండా మంచిగా ఆలోచించి యథార్థాన్ని తెలుసుకుంటారు అని ఈ 3 కథలు చెప్పాడు, ఉపమానాలు. 100 గొర్రెలు ఉన్నాయి. గొర్రెల కాపులకి సంతోషం. 100 గొర్రెలు ఉన్నాయి. ప్రతిరోజు లెక్క పెట్టుకుంటాడు, తీసుకెళ్తాడు, మేతకు తీసుకువెళ్తూ ఉంటాడు, మళ్ళీ తెచ్చేస్తూ ఉంటాడు. బాగుంది. లెక్క ప్రకారంగా 100 వెళ్తున్నాయి, 100 వస్తున్నాయి. ఒకరోజు చూసేటప్పటికి 100కి 100 లేవు. ప్రతిరోజు సంతోషిస్తున్నాడు. ఇప్పుడు ఒకటి లేకుండా పోయింది. సంతోషం ఉంటుందా? ఉండదు. వాళ్ళకి సెంటిమెంటు. అందులోనూ గొర్రెల్ని మేపడం అనేటువంటిది పెద్ద సెంటిమెంట్ వాళ్ళకి. ప్రతిష్ట, పరువు ప్రతిష్టతో కూడినటువంటిది. పరువు పోయిన పని చేయకూడదు. ఏమిటనంటే 100 గొర్రెలు తీసుకెళ్తే తిరిగి 100 గొర్రెలు తీసుకొచ్చి చూపించాలి పెద్దలకి, ఇంట్లో వాళ్ళకి, కుటుంబస్తులకి. ఊళ్ళో వాళ్ళు వేలెత్తి చూపిస్తారు, హేళన చేస్తారు నిన్ను. ఇది కూడా నీకు చేత కదా? ఏమైంది గొర్రె? ఈ రకంగా వాళ్ళకి సెంటిమెంట్లు ఉంటాయి. బాధ్యతాయుతంగా ఆ పని చేసేటువంటి వారు ప్రతిష్టాత్మకంగా ఆ వృత్తిని వాళ్ళు కలిగి ఉండేవారు. లేనిపోని సాకులు, లేనిపోని ఆధారాలు లేనటువంటి వివరాలు ఇవ్వకూడదు. ఎందుకు ఇది లేకుండా పోయిందో కరెక్ట్గా రుజువు చేయాలి. నేను నా చేతులు దాన్ని కాపాడలేకపోయాను, సింహం వచ్చింది, తోడేలు వచ్చింది, దాంతో పోరాడాను, అది చేశాను. లేకపోతే ఒకసారి నా కనుసనుల నుండి ఇలా దూరంగా అయితే మాటు వేసినటువంటి సింహము గబక్కన నోట్లు కరుచుకొని ఎత్తుకెళ్ళిపోవడం నేను చూశాను. అది ఇంకా దూరం వెళ్ళిపోయి తినేసింది. ఇలాంటి కథలు చెప్పావు అని అంటే కనీసం దాని కళేబరం, దాని చెవి అన్నా నువ్వు తీసుకొని వచ్చి రుజువుగా చూపించాలి. అంటే సింహం అక్కడ తినేసి వెళ్ళిపోయేదాకా ఆ స్పాట్కి వెళ్ళాలి. భయంకరం కదా. తోడేళ్ళు అది ఒకవేళ పొరపాటున గొర్రెని తీసుకుని వెళ్తే ఆ స్పాట్కి వెళ్ళాలి, ఆధారం తీసుకురావాలి. నాకు చేతకాకపోయింది, నేను రక్షించలేకపోయాను. గొర్రెల మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడతారు. అది వాళ్ళ సెంటిమెంట్. ప్రభు ప్రతిష్టాత్మకమైనటువంటి వృత్తి. గోవులు గోపన్న ఇవి కాదు. గోపాలుడు అంటే గోవుల్ని కాపరి అనమాట, గోవులు కాపరి. మరి గొర్రెల కాపరి గొర్రెల కోసం తన ప్రాణాలు పెడతారు. మన దేశ చరిత్రలో ఆవుల కోసం ప్రాణాలు పెట్టే చరిత్రలు ఏమి ఉండవు. ఆవు కోసం ప్రాణాలు పెట్టినట్టు ఓ సెంటిమెంట్తో ఉన్నటువంటి ఆచారం ఏమన్నా ఉన్నదా? లేదు కదా. కానీ వాళ్ళకి అలా కాదు. సరే, అది ఆ నేపథ్యంలో క్రీస్తు ప్రభు వారు ఈ మాట అంటున్నాడు. ఏమని?
ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. మాట వినే గొర్రెలు 99 ఉన్నాయి, మాట వినని గొర్రె, తప్పుడు గొర్రె, తప్పిపోయే గొర్రె ఒకటి ఉంది. మాట వినేటువంటి గొర్రెల విషయంలో నాకు చింత లేదు. మాట వినని గొర్రె తప్పిపోయింది చూసారా, దాని విషయంలో నాకు చింత. మనము పత్రిక పాఠ్యభాగం ఏం చదువుకున్నాం తీసి చెప్పండి నాకు. ఈ పూట పత్రిక పాఠ్యభాగం ఏ భాగం చదువుకున్నాం? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 11 వరకు చదువుకున్నాం. అందులో 7వ వచనం చదవండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. అదేంటి, దేవుడు కష్టపడతాడా, బాధపడతాడా మన కోసం? ఆయన ఏంటి దర్జాగా ఉండొచ్చు కదా. ఏదన్నా బాధ భయం ఉంటే అది మనకు ఉండాలి. లేదు, దేవుడు మన కోసం బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు అన్నట్లుగా ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఇంకా చదవండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు కూడా చింతిస్తున్నారు, కానీ మీకు చేత కాదు. తప్పిపోయావు, ఎక్కడో దూరంగా పొదల దగ్గర లేకపోతే కొండ శివారులో ఉన్నావు, జారిపోయి పడిపోయే పరిస్థితిలో ఉన్నావు. ఎలా పడితే నువ్వు ప్రవర్తించి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. కొండ శివారులో ఉన్నావు, లేకపోతే పొదల్లో నీ కొమ్ములు చిక్కుకున్నాయి, బయటికి రాలేవు, తోడేలు వచ్చేస్తుంది, సింహం వచ్చేస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నిన్ను నీవు రక్షించుకోలేవు, నీకై నువ్వు తప్పిపోయావు. 3వ చరణం మొగమూరు దేవదాసు గారి పాట ఏముందో చూడండి. చాలా మారులు తప్పిపోతిని, మేలుగానక నాయనా, చాలా మొరల నాలకించుము, జాలిగలనా నాయనా. ఇది సంగతి. మనం ఎన్నిసార్లు తప్పిపోయినా అన్నిసార్లు వెతుక్కుంటూ వస్తాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఒక్కసారి కాదు. ఇక్కడ తప్పిపోయిన కొడుకు విషయంలో ఒక్కసారి తప్పిపోయాడని అనుకుంటాం. కథ అంతా కూడా ఒకసారి తప్పిపోయినటువంటి ఆ 2వ కొడుకు, తప్పిపోయిన కుమారుడు గురించిన కథ అన్నట్టుగా ఉంటుంది. చాలా మారులని తప్పిపోయిన కుమారుడు గురించినటువంటి పాట ఇది. ఎన్నిసార్లు తప్పిపోయాడు అని అంటే ఎప్పటికప్పుడు బుద్ధి రావాలి. బుద్ధి రాలే. ఎప్పుడు వచ్చింది? పందుల పొట్టు తిని నా కడుపు నింపుకోవాలి, నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. పంది అపవిత్రమైనటువంటి జంతువు. నేను విదేశాలకు వచ్చాను, మా దేశంలో అయితే పందులు అనేవి కనబడవు. విదేశాల్లో వచ్చి నేను అందరినీ ఉద్ధరిస్తాను, మళ్ళీ వెనక్కి వెళ్తాను, నా గొప్పతనం ఏంటో చాటుకుంటాను అని వచ్చేసాను. నా ఊరి నుండి, నా దేశం నుండి పందులుండే దేశానికి వచ్చేసాను. పందులను మేపేటువంటి వృత్తిలోనికి వచ్చేసాను. దేనిని మేపాలా? ఆవుల్ని మేపాలా, ఒంటిల్ని మేపాలా, లేకపోతే ఇంకొకటి కుక్కల్ని, గాడిదల్ని మేపాలా? గొర్రెల్ని మేపాలి. ప్రతిష్టాత్మకమైనటువంటి వృత్తి అది. ప్రాణం పెట్టేటువంటి వృత్తి. నీ ప్రాణం పెడతావు గొర్రెల కోసం. అలాంటిది పోయి నువ్వు తప్పిపోయి, నీకై నీవు తప్పిపోయి బుద్ధి లేకుండా గొర్రెలని కాస్తా ఉన్నావు. గొర్రెల కాపరిగా బదులుగా ఈ పందుల కాపరిగా మారిపోయావు. తప్పిపోయిన కుమారుడు ఆ కథలోనికి ఉదాహరణ తీసుకోవాలి. ఎందుకంటే 3 కలిపి ఉన్నాయి కదా, మనం ఫుల్గా చదవలేదు. మొత్తం అంతా చదివి పెద్ద ప్రసంగంలాగా, ధ్యానంలాగా అయిపోతుందని మన పూర్వీకులు మొదటి 2 ఉపవనాలలోకి కుదించారు. సరే, క్రీస్తు ప్రభు వారు ఈ రకంగా మీరందరూ మంచోళ్ళు, 99 గొర్రెలు లాంటి వాళ్ళు నా మీద సనుక్కుంటున్నారు, నా మీద చదువుకుంటున్నారు.
తప్పిపోయినటువంటి గొర్రెల్లో వీళ్ళు ఎవరో మీరు 99 మంది బాగున్నారు, మీకోసం నాకు చింతే లేదు, బాధే లేదు. ఈ మురికివాడల్లో ఉన్నారు కదా పాపులు, వాళ్ళ గురించి నా బాధ. వాళ్ళు కూడా మీ 99 మందిలో కలిసిపోవాలి, దానికోసమే నా ప్రయత్నం అంతా. ఇది మీరు గ్రహించాలి. మేము నిష్టగా ఉంటాము, పరువుగా జీవిస్తాము, పద్ధతిగా ఉంటాము అని చెప్పేసి వాళ్ళకి దూరం అయిపోయి వాళ్ళని నశించిపోయేలాగా వదిలేస్తే ఎలాగా? నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. ఆ ఒక్క గొర్రె ఇదిగో వీళ్ళంతా. నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసి మీరు విసుక్కుంటున్నారు చూసారా, సణుక్కుంటున్నారు చూసారా? ఆ తప్పిపోయిన గొర్రె వీళ్ళు నాకు కావాలి. మీరు నాకు అక్కర్లేదు, మీరు బాగున్నారు, మీ గురించి నాకు చింత లేదు. ఆ రకంగా క్రీస్తు ప్రభువారు మరి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాడు. రాయవలసిన పద్ధతిలో ఇక్కడ రాశారు. అంత ఎక్కువ విస్తారంగా మాట్లాడి ఉంటాడు క్రీస్తు ప్రభువారు. ఈ అక్షరాలలో మనకి పుస్తకంలో రాసేటప్పుడు కొన్ని అలా కుదించి రాస్తూ ఉంటారు, మనం ఊహించుకోవాలి. ఆ విధంగా 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే దాన్ని వెతికి తీసుకుని వచ్చి సంతోషిస్తాడు. ఈ 3 ఉపమానాల్లో గమనించవలసినటువంటి 2 మాటలు ఏమిటంటే, ఒక మాట 3 ఉంటుంది, ఇంకొక మాట 3వ దాంట్లో మాత్రమే ఉంటుంది. ఏమిటి అంటే 2 మాటలు అని అంటే, సంతోషించండి, సంతోషించుడి, అందరూ నాతో సంతోషించుడి అని ఉంటుంది పాట. సంతోషించుడి, అందరూ నాతో సంతోషించుడి. నాకు సంతోషం ఉంది, నాతో పాటు మీరు సంతోషించాలి. క్రైస్తవులకు ఉన్నటువంటి లక్షణం ఇది. ఈ లక్షణంతోనే అవతల వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, లేకపోతే అవతల వాళ్ళు మనల్ని చేదరించుకుంటారు. ఈ లక్షణం. మనకున్న సంతోషాన్ని ఇతరులకు పంచుకోవాలనేటువంటి తాపత్రయం. మా దగ్గర సత్యం ఉంది, నిజదేవుడిని తెలుసుకున్నటువంటి మనస్సు మాది, ప్రవర్తన మాది. ఈ సంతోషం మాతో మాత్రమే పరిమితం అవ్వకూడదు, అది మీకు కూడా ఉండాలని క్రీస్తును పరిచయం చేస్తున్నాను అన్నట్లుగా ఉంటుంది ప్రతి క్రైస్తవుని యొక్క మనస్తత్వం. సంతోషించుడి, అందరూ నాతో సంతోషించుడి. అది క్రిస్మస్ రోజుల్లో అది వేరే సందర్భంగా పాడిన పాట. ఇక్కడ ఈ 3 ఉపమానాలలో పోగొట్టుకున్న వాళ్ళు దొరికిన సందర్భంగా తెలిసిన వాళ్ళకి అందరికీ చెబుతూ ఉన్నారు, వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. సంతోషంగా చెప్తున్నారు, ఇదిగో నాకు పోయింది, గొర్రె పిల్ల దొరికింది అని సంతోషం. ఆ చెప్పినటువంటి వాడి యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ వాడిని ప్రేమించేవాళ్ళు వాడితో కూడా సంతోషిస్తాడనే ఈ వ్యక్తి ఎదురు చూస్తూ ఆ మాట అంటాడు. తన మాట వినేవాళ్ళు, తనకులాగే ఆలోచించేవాళ్ళు నాకు ఉన్నారు కదా అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెబుతారు. నిజమే, ఒక్కొక్కసారి మనకు కూడా ఉంటుంది, మనకు తెలిసిన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఏదైనా పోగొట్టుకొని వాళ్ళు విచారంలో ఉంటే అది దొరికేదాకా వాళ్ళు నానా యాతనలు పడుతుంటే మనకు కూడా చాలా బాధ అనిపిస్తుంది, జాలి వేస్తుంది. జాలి గలనా నాయనా, జాలి వేస్తుంది. అది దొరికిందేనని తెలియగానే వాళ్ళతో పాటు మనం కూడా సంతోషిస్తాం. ఓఎన్జీసీలో పనిచేసే వాళ్ళు మన అక్కడ నెల్సన్ మెమోరియల్ సంఘంలో ఉన్నారు. ఒకసారి చాలా విలువైనటువంటిది పోగొట్టుకున్నాం, ఆఫీస్కు సంబంధించినటువంటిది అని గాబరా పడిపోతున్నారు ఆ ఉద్యోగస్తులు. మా ఉద్యోగాలు పోతాయి. అంత మాత్రమే కాకుండా ఆ పోగొట్టుకున్న వస్తువు టిఫిన్ క్యారేజ్ లాగా ఉంటుంది చూడటానికి. అది ఒకవేళ ప్రమాదవశాత్తు ఓపెన్ అయితే చాలా డేంజరు. ఇలాగా
సంఘానికి హెచ్చరించి సంగతులందరూ కూడా ప్రార్థించి అది ఇది చేస్తే ఒక 2-3 రోజుల్లో దొరికేసింది. ఏమిటనంటే దాన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకుని వెళ్తుంటే దారిలో ఎక్కడో పడిపోయింది, వాళ్ళకి తెలియకుండా పోగొట్టుకున్నారు. ఈ 10 నాణాల్లో ఒక నాణ్యం ఒక్కోసారి మనకు తెలియకుండా పోగొట్టుకుంటాం. ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె మనకు తెలియకుండా తప్పిపోతూ ఉంటుంది. తండ్రి ఇద్దరిని ప్రేమిస్తాడు, కానీ మనకు తెలియకుండా, తండ్రికి తెలియకుండా ఒకడు వేరే ఆలోచనలతో తప్పిపోతాడు. అటువంటిది ఇక్కడ 2-3 రోజుల తర్వాత మళ్ళీ దొరికేసింది. ఇప్పుడు పోగొట్టుకున్న వాళ్ళకి సంతోషమే, ఆ వార్త విన్నటువంటి వాళ్ళ మేలును కోరేటువంటి వాళ్ళకి కూడా సంతోషమే. అందరూ కూడా సంతోషాన్ని పంచుకున్నారు. ఈ రకంగా ఉంటుంది. ఈ పుస్తకం చూసారా? మీరు అంతమంది చూడలేదు. ఈ పుస్తకం ఎప్పుడు ప్రింట్ చేశారు అని అంటే 1999, అంటే 26 సంవత్సరాల క్రితం ఇది ప్రింట్ అయింది. నేను రాసిన పుస్తకం ఇశ్రాయేలీయుల చరిత్ర. అప్పట్లో అందరూ ఇష్టపడేవారు, కొనుక్కునేవారు, తీసుకునేవారు. ఇక నా దగ్గర వందలు వేల పుస్తకాలు ఉంటాయి కదా, కలిసిపోతాయి. దీనికి సంబంధించిన ఒక 10-12 పుస్తకాలు భద్రంగా ఒక చోట పెట్టాను. పుస్తకాల్లోనే ఒక చోట పెట్టాను. కనబడదు. ఎందుకంటే మళ్ళీ దీన్ని ప్రింట్ చేయొచ్చు కదా అని చాలామంది అడుగుతూ ఉంటున్నారు. నిజమే, ప్రింట్ చేయడం కాదు కానీ ఇంకా ఎక్స్ట్రాగా మెటీరియల్, కొత్త మెటీరియల్ కూడా చేద్దామని ఒక ఆలోచన. కనబడదు. దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి ప్రతిసారి తీరుకున్నప్పుడల్లా అన్ని పుస్తకాలు మళ్ళీ ఒకసారి వెతుకుతూ ఉంటే ఎక్కడ కనబడదు. పోయిన వారమే కనపడింది. ఈ ప్రసంగం కోసం అన్నట్లుగా కనపడింది. పుస్తకాలు ఎప్పుడు ఉండేటువంటి అన్ని పుస్తకాల మధ్యలోనే ఉంది. వెతకడం చేతకాలే. మనోళ్ళు అంటారు కదా, పోగొట్టుకున్న చోటనే దొరికేస్తుందని. పోగొట్టుకున్న చోటనే ఎతుకుతాం. మనకు చేత కాదు. ఆత్మీయంగా మనకై మనం ఊరిని బాగుపడిపోతామో అది కాదు. పశ్చాత్తాపం వచ్చేయాలి. అదొక్కటే మనకి మార్గము. తప్పిపోయిన కుమారుడికి పశ్చాత్తాపం వచ్చింది. ఒకటి జంతువు, ఇంకొకటి వస్తువు, మూడవది మనిషి. మనకు ఆలోచన ఉంటుంది. పశ్చాత్తాపంతో నిండినటువంటి ఆలోచన మాత్రమే తప్పిపోయినటువంటి మనల్ని తిరిగి చేరుస్తుంది. పశ్చాత్తాపంతో అప్పుడు బుద్ధి వచ్చింది, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి, అక్కడ కొడుకులాగానే ఉండటానికి నాకు హక్కు లేదు, పనోడుగానన్నా బతికేయచ్చు అని తిన్నగా తండ్రి గుర్తుకొచ్చాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు, నన్ను నేను పోగొట్టుకున్నాను, నాణ్యాలు పోగొట్టుకున్నాను, లేకపోతే నాణ్యం ఒకటి పోగొట్టుకున్నాను, గొర్రె ఒకటి పోగొట్టుకున్నాను కాదు, నన్ను నేనే పోగొట్టుకున్నాను. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. అప్పుడు తెలుసుకున్నాడు, నన్ను నేనే పోగొట్టుకున్నాను. ఐఎమ్ లాస్ట్. నేను తప్పిపోయాను. నాణ్యం తప్పిపోయింది, గొర్రె తప్పిపోయింది కాదు, నేను తప్పిపోయాను. తండ్రి జార విడుచుకున్నాడు కాదు. యజమానురాలు 10 నాణాల్లో ఒక నాణ్యం జార విడుచుకుంది కాదు. గొర్రెల కాపరి 100 గొర్రెల్లో ఒక గొర్రెను జార విడుచుకున్నాడు కాదు. నాకు నేనుగా బుద్ధి లేకుండా తప్పిపోయాను. కాబట్టి నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. పశ్చాత్తాపంతో నేను నా తండ్రిని ఆశ్రయిస్తాను. నన్ను నేను పోగొట్టుకున్నాను, నాకు స్వాతంత్ర్యము లేదు. మన దేశం కూడా ఆ రకంగానే విదేశాల నుండి వచ్చినటువంటి వ్యాపారస్తులు, బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి, ఫ్రెంచ్ వాళ్ళు కానివ్వండి, డచ్ వాళ్ళు కానివ్వండి, తప్పుడు ఆలోచనతో, సొంత ఆలోచనతో తాత్కాలికమైనటువంటి అభివృద్ధి కోసము కొంతమంది కుటుంబస్తులు, కొన్ని కులాల వారు అమ్ముడుపోయారు. దేశ స్వాతంత్రాన్ని అమ్మేసుకున్నారు.
స్థలాలు అమ్మేసుకున్నారు, వ్యాపారస్తులకి స్థలాలు అమ్మేసుకున్నారు. ఇక్కడ వాళ్ళు యజమానులు అయిపోయారు, స్థలాలు సంపాదించుకొని. ప్యాచెస్. ఈ భూభాగం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నటువంటిది. ఈ భూభాగం యానం చూసినట్లయితే ఫ్రెంచ్ వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అటు అంటే ద్వంద్వం అన్నమాట. ఆ దేశస్తులు ఈ దేశస్తులు ఇద్దరికి ప్రమేయం ఉంటుంది అక్కడ యానం. అక్కడ పాండిచ్చేరి, పుదుచ్చేరి అక్కడ కూడా అంతే ఫ్రెంచ్ వాళ్ళు. ఇది ఇప్పుడు మిగిలిపోయినటువంటి వ్యవహారం. 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం, 300 సంవత్సరాల క్రితం కొనేసుకున్నారు వాళ్ళు. మొత్తం వేల ఎకరాలు కొనేసుకుని వాళ్ళే యజమానులు, వాళ్ళే అధికారులు, వాళ్ళే ప్రభుత్వాన్ని చేసేవాళ్ళగా మారిపోయారు. మనల్ని మనం అమ్మేసుకున్నాం అన్నట్లుగా మన పూర్వీకులు ప్రవర్తించబట్టి వాళ్ళు కొనేసుకున్నారు. మన స్వాతంత్రాన్ని మనమే జారవిడుచుకున్నాము. తండ్రితో ఉండాలిరా, నువ్వు పోతాను అంటే పో, తప్పిపో, పందులు పొట్టు తిని బతుకు, అవసరమా? ఆ రకంగా మనల్ని మనం అమ్మేసుకుంటాం. ఉద్ధరించేస్తామని చెప్పేసి తండ్రికి దూరం అయిపోతూ ఉంటాం, తండ్రితో పోటీ పడుతూ ఉంటాం, దేవుడితో పోటీ పడుతూ ఉంటాం, దేవుడిని పక్కన పెడుతూ ఉంటాం. జాగ్రత్త సుమా. నన్ను నేను పోగొట్టుకున్నాను, పరాధీనంలో ఉన్నాను, స్వాతంత్రం లేదు నాకు. పరాధీనం అంటే ఇంకొకటి అధీనంలో ఉన్నాను నేను, బ్రిటిష్ వాడి అధికారంలో ఉన్నాను నేను, లేకపోతే పలానా వ్యాపారి అధికారంలో ఉన్నాను, పలానా కులస్తుడి అధీనంలో ఉన్నాను. ఈ రకంగా లోక వ్యవహారం ఉంటుంది. స్వాతంత్రం లేనటువంటి బ్రతుకు, మనల్ని మనం పోగొట్టుకునేటువంటి బ్రతుకు. పోగొట్టుకున్న దాన్ని వెతుక్కోవాలి. పోగొట్టుకున్నవాడు వెతుక్కోవాలి. పోగొట్టుకున్నాను అనేటువంటి బుద్ధి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోగొట్టుకోవడం నా తప్పు కాదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నాణ్యాలు భద్రంగానే పెట్టుకున్నాను, ఇప్పుడు కనబడకుండా పోయింది, అది నా తప్పు కాదు. ఒక పెద్ద ఆయన మద్రాసులో పాస్టర్ గారు వాళ్ళ ఆవిడతో, అక్కడ లోకల్ ట్రైన్స్ ఉంటాయి, పెద్ద మహానగరం కాబట్టి పేటకి ప్రతి కిలోమీటర్కి కూడా 2 కిలోమీటర్లకి ఈ రైల్వే స్టేషన్లు ఉంటాయి. అలాగే లోకల్ ట్రైన్ ఎక్కి కాసేపు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తూ మధ్యలో ఏదో సమోసాలో లేకపోతే అవి తినేవేవో చేసుకుంటూ చేతులు మురికిగా ఉన్నాయని చెప్పేసి చేతులు నీళ్ళతో కడుక్కుంటూ ఏదో చేస్తూ ఉండి ఆ తర్వాత దిగిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే చేతుకున్న ఉంగరం లేదు, పోయింది. ఈ నీళ్లతో అటు ఇటు దులుపుకుంటూ ఉన్నారు కదా, పెద్ద వయసు, ఇంకా అన్నీ గమనించుకునేటువంటి స్థితి తక్కువైపోద్ది. ఇంటికి వచ్చాక గమనించుకుంటే లేదు. ఏమిటనంటే ట్రైన్లో అంతే పోయింది కదా. దొరికిందని చెప్పడం కోసం కాదు ఈ ఉదాహరణ. ఎలా పోగొట్టుకుంటాం, మనకు తెలియకుండానే పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ నాణ్యాలు 10 నాణ్యాలలో ఒక నాణ్యం కూడా ఆమె ఏదో కారణం చేత పోగొట్టుకుంది. అది స్వయంకృత అపరాధమా యాదృచ్ఛికమా అనేటువంటిది తర్వాత సంగతి. పోగొట్టుకుంటాం, మనది మనమే జార విడుచుకుంటాము. పోగొట్టుకోవడం నా తప్పు కాదు, పోయిన దాన్ని వెతక్కపోవడం నా తప్పు, అది మనం గమనించుకోవాలి. పోగొట్టుకోవడం నా తప్పు అనుకొని బాధపడకూడదు. మీ చింత యావత్తు నా మీద వేయండి, మీకోసం చింతించేవాడిని నేను. అది పత్రికలో ఉన్న విశేషం. చెప్పరు ఈ ప్రసంగాలు, అందరూ చెప్పలేరు. పూర్వీకులు ఈ రెండు ఎందుకు ఇచ్చారు, దీన్ని రెండింటిని ఎలా కలిపి అర్థం చేసుకోవాలి. బాధపడిపోకపోయిందని నువ్వెందుకు బాధపడతావు? నీ గురించి నేను బాధపడేవాడిని, నీ బాగు కోసం ఆలోచించేవాడిని నేను. నీకు బుద్ధి ఉంటే చాలు, పశ్చాత్తాపం ఉంటే చాలు. నీ స్థితి నువ్వు గమనించి అవును నేను తప్పు చేశానని పశ్చాత్తాపం ఉంటే చాలు.
కార్యం నేను చేస్తాను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. కాబట్టి పోగొట్టుకోవడం నా తప్పు కాదు, బాగానే ఉంది. కానీ పోయిన దాన్ని వెతక్కపోవడం నా తప్పు. వెతకాలి. గొర్రెల కాపరి నశించిన దాన్ని, తప్పిపోయిన దాన్ని వెతికాడు, తెచ్చుకున్నాడు. ఈమె ఇల్లంతా ఊడుస్తూ ఉంది, 1-2 సార్లు ఊడుస్తూ ఉంది, దొరికింది. ఇదిగో మీ పాస్టర్ గారు 5-6 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నది, కనబడట్లేదు. వెతుకుతున్నాడు ఎన్నోసార్లు, 10-15 సార్లు, దొరకలేదు. పోయిన వారం దొరికింది. వెతుకుతూ ఉండాలి. వెతికిన దాన్ని, కనబడకుండా ఉన్నదాన్ని వెతకపోవడం మన తప్పు. సరే, ఈ సీన్ అంతా కూడా విశ్రాంతి దినాన జరిగింది. విశ్రాంతి దినం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, వాళ్ళకి పవిత్రమైన రోజు. కాబట్టి అందరు కూడా తీరిగ్గా ఉంటారు దాదాపుగా. ఈ సుంకరులు కూడా తీరిగ్గా ఉంటారు. మిగతా 6 రోజులు వసూలు రాజాలాగా జనాల మీద పడి సుంకం వసూలు చేస్తూ ఉంటారు, ట్యాక్స్ వసూలు చేస్తారు. ప్రభుత్వం ఇంత వసూలు చేసి పెట్టరా బాబు అంటే ఇంతకింత వాళ్ళ ఇష్టానికి వసూలు చేసుకొని అదంతా కూడా ఇంతకింత అంతా కూడా జేబులు వేసుకుంటారు. ప్రభుత్వానికి వాళ్ళు ఎంత అడిగారో అంత ఇస్తారు, ఎక్స్ట్రాదంతా వీళ్ళు జేబులు వేసుకుంటారు. జనాలకి ఎవరికి కూడా వీళ్ళంటే ఇష్టం లేదు ఇలాంటి పనులు చేస్తున్నందుకు. ఇలాంటి వాళ్ళు అందరికీ కూడా ఈరోజు హాలిడే, వీకెండ్, విశ్రాంతి దినము. అందరూ అన్ని రకాల వాళ్ళు కూడా ఇప్పుడు గుమికూడారు యేసు క్రీస్తు చుట్టూ. అన్ని రకాల ప్రజలు ఉన్నారు, ఈ వీళ్ళు కూడా ఉన్నారు, మురికివాడ ప్రజలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరితో ఉంటున్నాడు ఈయన? ఆ టైంలో అక్కడ సిట్యువేషన్లో ఈ మురికివాడ ప్రజల మధ్యలోనే సరదాగా అటు ఇటుగా ఉంటున్నాడు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలు మాకు విలువ లేకుండా పోయింది అన్నట్లుగా సొనుక్కుంటున్నారు వీళ్ళు. మేము పద్ధతిగా ఉండేవాళ్ళము, నిష్ఠగా ఉండేవాళ్ళము, నీతి నిజాయితీని కోసం ఆరాటపడేటువంటి వాళ్ళు తెల్లారితే తాగుతారు, రోడ్డు మీద ఉంటారు, బూతులు ఆడుతారు, అప్పులు చేస్తూ ఉంటారు, చేతిలో ₹1 కూడా మిగిల్చుకోరు ఈ మురికివాడ ప్రజల్లో అని వాళ్ళని పాపులని పిలవడం అలవాటు చేసుకున్నారు. వాళ్ళ మధ్యలో ఉంటున్నాడు, తప్పు కదా, చనుక్కుంటున్నారు. క్రీస్తు ప్రభు వారు వాళ్ళని తప్పు పట్టడం కాదు, కానీ వాళ్ళకి జ్ఞానం వచ్చేలాగా మాట్లాడుతున్నారు. మీరు మంచివాళ్ళే, 99 గొర్రెలు కూడా మంచి గొర్రెలు కాబట్టి అలా ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయింది, అది పనికి మాలింది, దాని ఆలోచన బాలేదు, దానికి బుద్ధి లేదు. బుద్ధి వచ్చాక తప్పిపోయిన కుమారుడు ఇంటి ముఖం పట్టాడు. అప్పటి వరకు వెన్ను చూపాడు. పశ్చాత్తాపం అంటే వెన్ను చూపకుండా మళ్ళీ ముఖాన్ని చూపటమే. పశ్చాత్తాపం లేనప్పుడు మనం వెన్ను చూపుతున్నట్టు దాని అర్థం రిపెంటెన్స్, పశ్చాత్తాపము. పశ్చాత్తాపం లేని స్థితిలో మనము మన వాళ్ళకి వెన్ను చూపించు వెళ్ళిపోతూ ఉంటాం, మన ముఖం చూడలేరు వాళ్ళు. పశ్చాత్తాపం రావటం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ మన ముఖాన్ని మన వాళ్ళకి చూపించటము. ఆ రకంగా అప్పుడు గుర్తుకొచ్చాడు తప్పిపోయిన కుమారుడికి. తండ్రి వైపు ముఖం పెట్టి బయలుదేరాడు. మీ చింత యావత్తు నా మీద వేయండి అని పేతురు పత్రికలో మనం చూసాము. మరి మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు వారు ఒక సందర్భంలో ఏమంటూ ఉన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. మీరు తప్పిపోయి మీరు భారము బరువు అని అనుకుంటూ జీవితాన్ని నెట్టుకెళ్ళకండి. నా దగ్గర నా కాడి మోయండి, జోడెద్దుల బండి. ఒకవైపు నేనుంటాను, ఇంకొక వైపు మీరుంటారు. నా కాడి సులువు, తేలిక. నాతో జోడి కడితే పేరుకు మాత్రమే మీ మెడ మీద కాడి ఉంటుంది, నా మెడ మీద కూడా కాడి ఉంటుంది. నాతో జోడి కడితే ఆ భారము తేలిగ్గా ఉంటుంది, బరువు సులువుగా ఉంటుంది. జోడి కట్టాలి. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వారు అన్నాడు. హన్నాకు సంతోషం వచ్చింది. గొడ్రాలుగా పిలువబడుతూ ఉన్నది.
ప్రార్థించింది దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. నా హృదయము ఉప్పొంగుచున్నది, సంతోషిస్తూ ఉన్నది అన్నట్లుగా తను దేవుని సన్నిధిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకని లేనటువంటిది ఇప్పుడు కలిగింది, లేకపోతే దొరికింది. సంతానం లేదు అనుకునేటువంటి ఆవిడకి సంతానం దేవుడిచ్చాడు. లేదు నాకు కాదు, ఉన్నది అనేటువంటి విధంగా ఆవిడ సంతోషించలేదు. నిజమే, ఏది మనకు ఉండాలి? ఆ వస్తువు ఈ వస్తువు కాదు. తండ్రిని పోగొట్టుకుంటూ ఉన్నాం. ఎందాక అన్నాను చూసారా, మా అమ్మ నాన్నలు కనబడట్లేదు. నువ్వు కనబడకుండా పోయి అమ్మ నాన్నలు కనబడట్లేదు అంటావు. మన మానవ ఆలోచనలు అలాంటివిగా ఉంటాయి. యేసుక్రీస్తు దొరికేనేని ఏమి కొదువింకేమి భయము. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 172వ పాట. యేసుక్రీస్తు దొరకాల. మా అమ్మ నాన్నలు తప్పిపోయారు అని నువ్వు తిరుగుతూ ఉన్నావు. మళ్ళీ అమ్మ నాన్నలు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు దొరికారా, నువ్వు దొరికావా? ఎవరికెవరు దొరికారు? ఇక్కడ ఈ భక్తుడు పాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు దొరికేనేని ఏమి కొదువింకేమి భయము. ఆ రకంగా యేసుక్రీస్తును కలిగినటువంటి వారముగా, ఒకవేళ యేసుక్రీస్తును జారవిడుచుకున్నామేమో, తండ్రిని జారవిడుచుకున్నామేమో, తండ్రికి వేరుపడ్డామేమో, సొంత ఆలోచనలతో తండ్రికి దూరమైపోయామో, మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతో మరి ఉన్నట్లయితే దేవుడు మన విషయంలో చాలా సంతోషిస్తాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము. కీర్తనలో 118:24వ వచనంలో మనం చూస్తాం. సంతోషాన్ని పంచుకోవాలి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే పెద్ద కొడుకు సంతోషించడం లేదు. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మురికివాడ ప్రజలతో మమేకమైపోతూ ఉంటే వాళ్ళకి సంతోషం లేదు, సణుక్కుంటూ ఉన్నారు. అందుకే ఈ ఉపమానాలు. మీరు తప్పు చేస్తున్నారు, అలాగ అనుకోకండి. ఈడు ఇల్లు దాటి వెళ్ళిపోయాడంటే ఆ రోజుల్లో వాట్సాప్లు, ఈమెయిల్స్, ఫోన్లు అవి లేవు. 2000 సంవత్సరాల క్రితం గొడవ అది. ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోయాడంటే వాడు చచ్చినోడితో సమానము. సమాచారం తెలీదు. వాడు వచ్చేదాకా బతికున్నాడా అని బతికున్న వాళ్ళ లిస్టులో పెట్టుకునేవారు కాదు ఆ రోజుల్లో. ఇల్లు దాటి ఇలా వెళ్ళిపోయాడు అని అంటే కనుక చచ్చిపోయిన వాళ్ళ లిస్టులోనే. వెనక్కి వచ్చాడంటే మళ్ళీ లిస్టులో చేర్చుకుంటారు. ఆ నేపథ్యంలో తండ్రి అంటాడు, వీడు చచ్చిపోయి తిరిగి బ్రతికాడు. నాకు అంతకంటే మించిన ఆనందం ఏముంది? నాతో పాటు సంతోషించండి. నాకు సంతోషం. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచాడు. విందు చేసేస్తున్నాడు. ఈ పెద్ద కొడుకేమో బయటికి వెళ్ళాడు. ఈసారి వ్యవహారం అంతా తెలీదు. ఈలోగా ఇదంతా జరిగిపోతుంది. కొడుక్కి స్నానం చేయించండి, అది చేయించండి, ఇది చేయండి, మొత్తం అంతా చేసి మంచి కొత్త బట్టలు, విలువైన బట్టలు, చెప్పులు తొడిగించండి, అది ఇది ఉంగరం తొడిగించండి, అది ఇది అని చెప్పేసి చేస్తే ఈలోగా వచ్చాడు. డాడీ ఏంటి నువ్వు చేస్తున్నావు? ఎంత పనికి మాలినోడిని మళ్ళీ నువ్వు చేర్చుకుంటున్నావా? సరే ఆడి సంగతి వదిలే. నా కోసం నువ్వు ఎప్పుడన్నా ఒరే పార్టీ చేసుకో అని ఎప్పుడన్నా నాతో అన్నావా? ఈడి బాధ వీడిది. ఈ రకమైన ఆలోచనలే ఉంటాయి. మన భక్తి ఇలాంటి భక్తిగా ఉంటుంది. ఇది తప్పైనటువంటి భక్తి, తప్పైనటువంటి అవగాహన. నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను కదరా, నావన్నీ నీవే కదరా. డాడీ ఈరోజు నా బర్త్డే, నా ఫ్రెండ్స్ అందరిని పిలుచుకుంటాను, కొబ్బరిన దూడను వధించాలి, కొబ్బరిన మేకపోతుల్ని బిర్యానీ, మటన్ బిర్యానీ చేసుకోవాలంటే నువ్వు అడిగావా? అడగలేదు. అడిగితే కాదని అప్పుడు చెప్పు, నేను అడిగాను నాకు ఇవ్వలేదని. నువ్వు అసలు అడగడం చేత కాదు నీకు.
అలాంటి భక్తి ఉంటుంది మనకి. అడగడం చేత కాదు, ముఖం ముడుచుకుంటూ ఉంటాం. తండ్రి ఆస్తిని స్వతంత్రించుకోవడం చేత కాదు. ప్రవీణ్ పగడారు గారు ఇలాంటి విషయాలే చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్పేవాడు. స్వతంత్రించుకోవడం చేత కాదు, ఆలోచించడం తెలియదు మనకి చాలా విషయాలు. బ్రతుకును ఎలా నెట్టుకెళ్ళాలి, ఎలాగా సంతోషంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి తెలియదు. ఇంకొకలాగా ఆలోచిస్తాం, ఇతరులలాగా. అందరూ కలిసి ఏ భేదం లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పౌలు బాధపడినట్లుగా ఈ రోజుల్లో కూడా మనం అందరం అది గుర్తు తెచ్చుకోవాలి. నాతో పాటు సంతోషించండి. నేను సుంకరులను పాపులను గురించి సంతోషిస్తూ ఉన్నాను. ఒక 20 సంవత్సరాల క్రితం లేకపోతే 15 సంవత్సరాల క్రితమో ఒక కుర్రాడు వచ్చాడు శుక్రవారం ప్రార్థనలో, అక్కడ నెల్సన్ మెమోరియల్ చర్చ్లో నన్ను కలిశాడు. ఏమిటి అని అంటే, నేను మొట్టమొదటిగా పాస్టర్గా ఉన్నటువంటి సంఘం నరసాపురం పక్కన పల్లెటూరు నవరసపురం, ఆ సంఘంలో నేను పరిచయం చేస్తున్నప్పుడు నేను కుర్రవాడినే, ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఈ కుర్రాడు మరి చిన్నవాడు, టీనేజ్ కుర్రాడులాగా ఉండేవాడు. ఆ ఊళ్ళో ఆ చిన్న ఊరు అది, ఒక తిప్పి కొడితే 100 ఇళ్ళు కూడా ఉండవు. అలాంటి చోట పరిచయం చేస్తున్నప్పుడు ఈ కుర్రవాడు పదే నా చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఊళ్ళో వాళ్ళు విసుక్కుంటూ ఉండేవారు. నాకు బుద్ధి మాటలు చెప్తూ ఉన్నాడు. చాలా పనిహిమాలినోడండి, మీరు చేరదీయకండి, అదండి ఇదండి అంటే నేను ఎవరిని లెక్క చేయను. నా ఆలోచనలు వేరు, నా విధానం, నా లక్షణాలు వేరు. ఎవరితోనైనా సంతోషంగా కలిసిమెలిసి ఉండే పద్ధతి నాది. అవేమీ లెక్క చేయకుండా కలిసిమెలిసి ఉంటే ఆ కుర్రాడు ఎంతగానో నాకు ఆత్మీయుడిలాగా దగ్గరయ్యాడు. సరే, ఇంకా అక్కడ 1 సంవత్సరం పనిచేసాను, అయిపోయింది. దాని తర్వాత ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఇంకా ఏ కాంటాక్ట్ కానీ ఏం లేదు. సడన్గా ఈ శుక్రవారం ప్రార్థనలో వచ్చాడు. సర్లే, ప్రార్థన టైంలో వచ్చావు కదా, ఏంటి బాగున్నావు అలా ఇలాగంటే, చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవడం, మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది, సరిగ్గా ఈ ప్రార్థన టైంలో కలుసుకోవడం సంతోషం, అది ఇదని చెప్తూ 2 మాటలు సాక్ష్యం చెప్తానండి, ప్రసంగాలు ఏమి కాదు కానీ 2 మాటలు చెప్తానంటే, చెప్పు దాని అని అన్నాను. ఒకటే విషయం చెప్పాడు. ఏమిటి అని అంటే, మీ పాస్టర్ గారు మా సంఘంలో 1 సంవత్సరం పనిచేశాడు. ఈ సంవత్సరంలో నన్ను ఎంతగానో చేరదీశాడు. ఊరందరూ కూడా నన్ను చేదరించుకుంటారు. ఏ పాస్టర్ కూడా పాస్టర్లు వచ్చినటువంటి పాస్టర్లు ఎవరు కూడా నన్ను చేరదీయరు. ఊళ్ళో వాళ్ళు చేరదీయరు, వచ్చిన పాస్టర్లు కూడా అలాగే ఉంటారు. ఈ ఒక్క మార్టిన్ గారు మాత్రమే నన్ను చేరదీశాడు. ఆ కృతజ్ఞత నాకు ఇప్పుడు కూడా ఉంది. నేను ఇప్పుడు పోలీసుని హైదరాబాద్లో పనిచేస్తున్నానని చెప్పాడు. చూసారా, దేవుడు మరి అలా అందరిలాగా చేదరించుకునేటువంటి మనస్తత్వంతో నేను కూడా ఉంటే, వాడు శుక్రవారం ప్రార్థనకు వచ్చేవాడా, సంతోషంగా కృతజ్ఞతాపూర్వకంగా ఈ మాట చెప్పేవాడా? ఈ రోజుల్లోనైనా ఏ రోజుల్లోనైనా ఒకవేళ నేను ఆ రకంగా ఏ భేదం లేకుండా అందరితో తిరుగుతుంటే కొంతమందికి నచ్చదు. ఏంటి వాడిని జాగ్రత్తున్నారు, వీడిని జాగ్రత్తున్నారు, అది ఇది. మన ఆలోచన విధానం మారాలి. ఆలోచనల్లో మనం తప్పిపోతున్నాం, మనల్ని మనం పోగొట్టుకుంటున్నాం. మన ఆలోచనలు మనలను మరి పోగొట్టుకునేలాగా మన ఆలోచనలు ఉంటున్నాయి. మన ఆలోచనల విషయంలో జాగ్రత్త పడాలి. కాబట్టి సంతోషం అనేటువంటిది ఉండాలి. మన సంతోషాన్ని ఇతరులకి పంచుకోవాలి, దాన్ని ఆస్వాదించాలి ఇతరులు. నేను సంతోషిస్తున్నాను, యేసుప్రభు అంటున్నాడు, శంకరులు ఇది పరిచయులతో శాస్త్రులతో అంటున్నాడు, మీరు నిష్ఠగా ఉన్నారు, మంచి గొర్రెల్లాగా 99 గొర్రెల లిస్టులో మీరు ఉన్నారు, మంచిదే. కానీ నాతో పాటు సంతోషించే స్థితిలో మీరు లేరు. సంతోషించుడి, అందరూ నాతో సంతోషించుడి. మీ ఆలోచన విధానం మారాలి.
మీ నైజం మారాలి, మీ పద్ధతి మారాలి. మనం నేర్చుకోవాలి. నిజమే, చాలా చాలా విషయాలు. మొన్న 5వ తారీఖు ఎప్పుడు అనుకుంటా, 4వ తారీఖు పివి సింధు టెన్నిస్ ప్లేయర్ 2 సార్లు ప్రపంచ విజేతగా నిలిచినటువంటి ఆమెకు మరి భారతదేశం గౌరవించి పద్మభూషణం లేకపోతే పద్మవిభూషణ్ ఇచ్చారు, పద్మ అవార్డు ఇచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ సంతోషం తనకైనా, ఊరందరికీ ఉందా, దేశమంతటికీ ఉందా? ఒలింపిక్లో పాపం ఎంతో కష్టపడి వచ్చి నానా యాత్రలు పడి ఏదో మెడల్ కూడా సంపాదించి కుస్తీ పోటీలోనో బాక్సింగ్లోనో ఆడవాళ్ళు వెనక్కి వస్తే ఒకడు కూడా దండేసేవాడు లేడు, ఒకడు కూడా గుర్తించేవాళ్ళు. ప్రభుత్వం ముఖ్యంగా ఎంత వైభవంగా సన్మానించాలి రాగానే, అవేమీ లేవు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర మనదన్నట్లుగా ఉంది మన దేశం. సంతోషం ఎవరికి, ఎక్కడుంది? ఎవరి గురించి ఏం సంతోషిస్తున్నాం? నా సంతోషాన్ని పలానా వాళ్ళతో చెప్పుకోతే వాళ్ళు నాతో సంతోషిస్తారనేలాగా ఏమైనా ఉందా? వాళ్ళకి చేదు అనుభవం. వాళ్ళు అనగలరా ఇప్పుడు ప్రభుత్వం నాతో పాటు సంతోషిస్తుంది, నా సంతోషాన్ని పంచుకుంటుంది? ఎక్కడ? ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్రలో మనం మిగిలిపోకూడదు. కృతజ్ఞతాభావంతో ఉండాలి. జపాన్లో టోక్యోలో ఒక ప్రొఫెసరు ఉద్యోగం చేసేటువంటి వాడికి ఒక కుక్క ఉండేది. అతను ఏం చేసేవాడంటే, తన ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు మద్రాసులో లోకల్ ట్రైన్స్ లాగా పేటకి లోకల్ రైల్వే స్టేషన్లు ఎలా ఉంటాయో అలాగే ఓ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి అలాగా సబర్బన్ నుంచి వెళ్ళాలి. కుక్క ఏం చేసేదంటే స్టేషన్ దాకా వచ్చేసి ఇంకా అక్కడ మళ్ళీ సాయంత్రం యజమాని వచ్చేదాకా ఉండిపోయేది. మళ్ళీ సాయంత్రం వచ్చేస్తూ ఉండేవాడు. ఇంకా అది దానికి అలవాటు. యజమాని అక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా డ్యూటీకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా వచ్చేసేది, స్టేషన్ దాకా వచ్చేది. మళ్ళీ యజమాని సాయంత్రం ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా అక్కడ రెడీగా కాసుకొని ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఒక రోజున ఆయన అక్కడ ఉండగానే చనిపోతాడు. ఇంకా ఆ సంగతి దీనికి తెలియదు. ఇంకా ఆ రకంగా అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ఇక తర్వాత తెలుస్తుంది ఇంట్లో వ్యక్తి యజమాని చనిపోయాడంటే తెలియకుండా ఉంటుంది అని తెలిసిపోయినాయి. కానీ అలవాటు ఏమిటి? ప్రతిరోజు నన్ను నా యజమాని తీసుకువెళ్తున్నాడు స్టేషన్కి, ఆ అలవాటుతో ప్రతిరోజు వచ్చేస్తుంది. కూర్చుంటుంది, నా యజమాని వస్తాడని. యజమాని రాడు. ఎన్నిసార్లు రావాలి, ఎన్నిసార్లు కూర్చోవాలి? వచ్చేదాకా కూర్చోవాలి. దీనికి ఇంకొక ప్రశ్న ఎప్పుడని చెప్తానులేండి. వచ్చేదాకా కూర్చోవాలి, దొరికేదాకా వెతకాలి, దొరకపట్టాలి. తెలంగాణలో కొన్ని చాలా చక్కగా విలువైన మాటలు ఉంటాయి, మనకి ఇటువైపు అలవాట్లు. దొరకపట్టాలి, దొరికేదాకా పట్టు విడవకూడదు. దొరికిన తర్వాత సంతోషాన్ని, ఒక్క పాపి విషయమై పరలోకమందు ఉన్నటువంటి దేవదూతలు సంతోషిస్తారు. ఇక్కడ ఈ సందర్భంగానే క్రీస్తు ప్రభువారు అన్నాడు, మీరు సణుక్కుంటున్నారు, నేను సంతోషిస్తున్నాను. వీళ్ళ మధ్యలో తిరుగుతున్నానని మీరు సణుక్కుంటున్నారు, వీళ్ళు బాగుపడతారు కదా అని నా మాట వింటున్నారు, నా చుట్టూ చేరారని నేను సంతోషిస్తున్నాను. ఒక్క పాపి పశ్చాత్తాపం విషయమై పరలోకమందు ఉన్న దూతలు సంతోషిస్తారు. సంతోషించుడి, అందరూ నాతో సంతోషించుడు. ఇదిగో విందు చేశాను, నా తప్పైన కొడుకు వచ్చేసాడు, ఊరంతా సంబరం. అదేంటి అని పెద్ద కొడుకులాగా ఉండకూడదు. కాబట్టి మన ఆలోచన విధానం చాలా చాలా మారాలి. మనలను మనమే పోగొట్టుకుంటూ ఉన్నామా, లేకపోతే మనకు తెలియకుండానే మనకు మనవి అంటూ ఆత్మీయంగా ముఖ్యంగా
వాటిని మనం పోగొట్టుకుంటున్నామా దక్కించుకునేదాకా పట్టు విడవక వెతకాలి. అప్పుడు నీకు సంతోషం. నిన్ను ప్రేమించే వాళ్ళకందరికీ కూడా సంతోషం. ఆ సంతోషం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.